హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం క్రిస్టఫర్ నోలన్స్ ఒడిస్సీ మూవీ రివ్యూ చూద్దాం. ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చాలా హైప్ ఉండే. నోలన్ సినిమా ఐమాక్స్లా తీస్తున్నాడు అని మస్తు హైప్ ఉన్నది. నాకు కూడా పిక్చర్ హైప్ ఉండే. ఈ సినిమా కోసం మస్తు వెయిట్ చేసిన. మొత్తానికి ఓ వారం తర్వాత ఈ సినిమాకి పోయినా. మన దగ్గర ఐమాక్స్ లేదు కాబట్టి పీసీఎక్స్లోనే అయితే చూసినాం ఒక వారం తర్వాత. సో ఈ సినిమా నాకు ఎట్లా అనిపించింది అంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే బాగానే ఉంది సినిమా, కానీ మస్తు అనిపించలేదు. ఎందుకు మస్తు అనిపించలేదు అని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తా, చూడండి. సో ఈ సినిమాలో నాకు అనిపించిన ఫస్ట్ ఫ్లా ఏంటంటే, ఈ సినిమాలో ఒడిస్సీ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ని అంత స్ట్రాంగ్గా రాసుకోలేదు అండ్ చూపించలేదు కూడా. అండ్ ఇందులో టామ్ హోలాండ్ని కూడా తీసుకున్నారు. ఆయన ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అంత పెద్ద వెయిటేజే లేదు, ఓన్లీ హైప్ కోసం తీసుకున్నట్టు అనిపిస్తుంది అంతే. సో ఇట్లా టామ్ హోలాండ్ క్యారెక్టర్ ఒకటే కాదు, మిగతా ఏ క్యారెక్టర్ కూడా మన దాకా రాదు, మనకు అంత ఎక్కదు. ఈ సినిమా మొత్తం ఒడిసియస్ మీదనే జరుగుతుంది కాబట్టి అతనే సెంటర్ ఆఫ్ ద పాయింట్ కాబట్టి మొత్తం ఆయన మీదనే కాన్సన్ట్రేట్ చేసిరు, ఓకే. కానీ అతనితో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా కొంచెమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు కొంచెం ఎక్కటాటి చేసి ఉంటే ఇంకా మంచిగా అనిపించేదేమో. సో యాక్చువల్గా వీళ్ళ స్టోరీ ఏంటిది, ట్రాయ్ తోటి యుద్ధం గెలిచిన తర్వాత మన ఒడిసియస్ అండ్ టీం వాళ్ళ ఇంటికి రావాలి. కానీ ఇంటికి రాకుండా ఎక్కడో తప్పిపోతారు. తప్పిపోయి 7 డిఫరెంట్ ఐలాండ్స్ తిరిగి ఆ 7 డిఫరెంట్ ఐలాండ్స్ దగ్గర 7 డిఫరెంట్ సమస్యలు ఫేస్ చేసి లాస్ట్ వీడు ఒకడే ఇంటికి వస్తాడు. సో ఇది యాక్చువల్గా చాలా పెద్ద స్టోరీ అండ్ డీటెయిల్గా చెప్పాల్సిన స్టోరీ. కానీ ఇక్కడ మన లోలను ఏం చేసిండంటే సగం సగం చెప్పుకుంటూ పోయాడు, మీద మీద చెప్పినట్టు చెప్పిండు. దానివల్ల అంత సగం సగమే అనిపించింది. ఇట్లా మీద మీద తీసేదానికి సినిమా ఎందుకు తీసాడు? చక్కగా ఒక మంచి వెబ్ సిరీస్ తీసి ఉంటే ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క ఎపిసోడ్ డీటెయిల్గా చెప్తే మస్తు అనిపిస్తుండే. అట్లా వదిలేసి సినిమా తీసి సగం సగమే చెప్తే అంత సగం సగమే అనిపించింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ కాకముందు నేను ఒక యూట్యూబ్ వీడియో చూసిన. ఆడు మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిండు, చాలా డీటెయిల్గా చెప్పిండు ఈ ఒడిస్సీ కథ ఏంది, ఎట్లుంటుంది, ఏంది కథ అని. మస్తు అనిపించింది నాకు. ఈ సినిమా కంటే అది మంచిగా అనిపించింది అట్లా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో ఫైట్స్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనోడు ఏం చేసిండు, ఒడిస్సీ అనే క్యారెక్టర్ని వాడు నార్మల్ మనిషి కాదు, వాడు చాలా పెద్ద గొప్ప వీరుడు అని ఒక గాడ్స్ చైల్డ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చిండు కదా. 7 ఐలాండ్స్ తిరుగుతాడు, 7 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు, లాస్ట్కి ఇంటికి వాడు ఒక్కడే వస్తాడు. అంటే వాడు నార్మల్ మనిషి అయితే కాదు అన్న బిల్డప్ అయితే మనకి ఇచ్చిండు. అలాంటి బిల్డప్ ఇచ్చి ఫైట్ మాత్రం నార్మల్ మనిషి చేసినట్టు చేపిస్తాడు. సో ఆ రెండు సింక్ కాలేదు. సో ఈ సినిమా మొత్తంలో ఉన్న ఒక్కటే ఫైట్, అది కూడా ఇంకా మంచిగా కంపోజ్ చేసి ఉంటే, దీని తగ్గట్టు ఇంతకుముందు ఇచ్చిన బిల్డప్కి తగ్గట్టు కంపోజ్ చేసి ఉంటే ఇంకా మస్తు అనిపించేది, మస్తు ఫీల్ వచ్చేది క్లైమాక్స్లో. సో అదంతా మిస్ అయిపోయింది. సో ఇంకో నెగిటివ్ డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే నాకు, ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ కొన్ని షార్ట్స్ ఎట్లున్నాయంటే మన రెగ్యులర్ నోలన్ సినిమాలలో ఉండే మ్యూజిక్ లాగానే, రెగ్యులర్ నోలన్ సినిమాలలో ఉన్న షార్ట్స్ లాగానే అనిపిస్తుంటుంది కొన్ని చోట్ల. అదంతా వదిలేయాలి యాక్చువల్గా. అది ఇంకా ఎన్నిసార్లు రన్ చూస్తాం దాన్ని, ఎన్నిసార్లు రన్ని కొత్తగా ఫీల్ అవుతాం, దాన్ని ఫీల్ అవ్వలేము కదా. సో అది పక్కకు పెట్టి కొంచెం కొత్తగా చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ సినిమాని ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అది ఇది అని ఐమాక్స్ అనుకుంటా మస్తు హైప్ లేపారు. కానీ నాకైతే ఐమాక్స్లోనే చూడాలి అన్నంత కంటెంట్ అయితే ఏం లేదు, అలాంటి షార్ట్స్ కూడా ఏం లేవు ఈ సినిమాలో. నార్మల్ స్క్రీన్లో చూసినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ ప్రమోషన్ మొత్తం ఐమాక్స్ మీదనే డిపెండ్ అయ్యి చేసుకుంటారు. నాకు కూడా అట్లనే హైప్ లేపారు. సో నేను కూడా అదే హైప్తో పోయినా, కానీ డిసప్పాయింట్ అయినా. సో మొత్తానికైతే ఈ సినిమాలో ఈ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఇవి మార్చుకోవాలి. అండ్ ఇవన్నీ పక్కకు పెడితే సినిమా మాత్రం బాగానే ఉంది. ఒక్క చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఈ సినిమాని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్నట్టయితే అనిపించింది. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. సో మీరు కూడా సినిమాని చూడాలనుకుంటే చూడండి, ఐమాక్స్లోనే చూడాలని ఏం లేదు, ఎక్కడైనా చూడండి, మంచిగా అనిపిస్తుంది. టీఎఫ్ఐ బాగుండాలి అంటే ఏం లేదు. ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి వీడియోలో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ మీకు రికమెండ్ చేస్తాను. మీరు దాన్ని చూసి ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్కి కొంచెం పుష్ ఇచ్చారంటే హీ మే గెట్ ఛాన్స్ ఇంటూ టీఎఫ్ఐ మన వల్ల. సో ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేద్దాం, మంచి స్కిల్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ని టీఎఫ్ఐకి ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ ఆల్సో మీకు కూడా ఎక్కడైనా మంచి షార్ట్ ఫిల్మ్ కనిపించింది అనుకో, వదలకండి, నాకు చెప్పండి, నేను ఇక్కడ చెప్తా, అందరిని ఎంకరేజ్ చేద్దాం. సో ఈరోజు నేను మీకు రికమెండ్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్ లైఫ్ ఏ ట్రూ బ్లెస్సింగ్. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మన తరపున ఒక కామెంట్ కూడా చేయండి అక్కడ.